నమస్తే. నేను డాక్టర్ సుప్రజ గైనకాలజిస్ట్‌ని. శారదా మెటర్నిటీ హాస్పిటలు, నెల్లూరు. ఆహ్, ఈరోజు నేను చెప్పేది ఏందంటే, ప్రతి గర్ల్ చైల్డ్ గాదు, టీనేజ్ గర్ల్ గాని ఎవరైనా మ్యారేజ్ అని అనుకున్నప్పుడు ప్రతి పేరెంట్స్ కూడా ఆ పాపని ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి గాని తీసుకొనొస్తే, వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్‌కి కొంచెం ప్రిపేర్ అయ్యి మ్యారేజ్ చేస్తే బావుంటది. ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే వీళ్ళకసలు నాలెడ్జ్ ఏమి ఉండదు. పెళ్ళైన వెంటనే వాళ్ళ అత్తగారేందంటే ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీ రావాలని కొందరనుకుంటారు. కొంతమందేందంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసిన అమ్మాయి, అబ్బాయి కలిసి మాకిప్పుడే వద్దని ప్రెగ్నెన్సీ రాగానే అటు పేరెంట్‌కి గాని, ఇటు పేరెంట్‌కి గాని చెప్పకుండా వాళ్ళు మెడికల్ షాప్‌లో ప్రెగ్నెన్సీ పోయేదానికి కిట్లు తెచ్చుకొని వాడేస్తున్నారు. అవి వాడిన దాని వల్ల వాళ్ళకేమవుతుందంటే ట్యూబ్స్ ప్రెగ్నెన్సీ నిలబడేదానికి ఉండే ఆ ట్యూబ్స్ ఏందంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. అవి బ్లాక్ అయిపోయి నెక్స్ట్ ఫ్యూచర్‌లో వాళ్ళకి ప్రెగ్నెన్సీలు రాకుండా అవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదానికి ఇన్‌ఫర్టిలిటీవి ఎక్కువున్నాయి గదా! మనకు ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇప్పుడు జరగబోయే రోజుల్లో ఏందంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేది ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ రేట్ పెరుగుతుంది. పెరిగే దాంట్లో గూడా ఇదొక కారణం ఉంటుంది. సో, అట్లా కాకుండా ఉండేదానికి ఎప్పుడైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీని మనం అబార్ట్ చేసుకోవడము మంచిది కాదు. దానివల్ల ఏందంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా పోవచ్చు. తర్వాత ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీలు రావచ్చు. ఇన్‌ఫర్టిలిటీకి ఎళ్ళిపోయి ఇంకా అసలు వాళ్ళకి కొంతమందికైతే లైఫ్‌లో ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉన్న జనాలు గూడా ఉన్నారు. కొంతమందైతే 5 ఇయర్స్, 10 ఇయర్స్ అట్లా కూడా చాలా సఫర్ అవుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరికి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఒక్కసారి గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే వాళ్ళ దగ్గర మీరు కొన్ని సూచనలు, సలహాలు తీసుకోండి. తీసుకొని వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? లేదా, లేదు ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకుంటున్నారా? 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటున్నారా? అట్లా చూజ్ చేసుకున్నప్పుడు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నప్పుడు ఏమన్నా టాబ్లెట్స్ సేఫ్టీకి టాబ్లెట్స్ వాడతారా? లేకపోతే నిరోధ్ యూజ్ చేస్తారా? అట్లా ఏదో ఒకటి. లూపు అంటే కాపర్ టీ, మల్టీ లోడ్ అవి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అడ్వైస్ కాదు. అవి వేసుకోకూడదు. యాక్చువల్‌గా గైనకాలజిస్ట్‌లు ఎవరొచ్చినా పెళ్లయిన వెంటనే అదేయమంటే ఎవరు వేయరు. 100%. సో, అందుకని ముందుగానే బిఫోర్ మ్యారేజే మీరొక ప్లాన్ చేసుకొని, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదానికి కొన్ని మెడిసిన్స్ అవి సేఫ్. మీకు ఆ అపోహొద్దు. మందులు వాడితే పిల్లలు పుట్టకుండా ఉండిపోతారేమో అన్న అపోహ లేకుండా ఆ మెడిసిన్స్ వాడొచ్చు. కానీ ఆ మెడిసిన్స్ ఎప్పుడు వాడాలా? గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలా. వాడుకొని వాళ్ళు అడ్వైస్ చేసుకొని తర్వాత మ్యారేజి చేసేసుకోవచ్చు. లేదు అమ్మాయి పేరెంట్స్ రారు. అమ్మాయి, అబ్బాయి వచ్చినా వాళ్ళి వాళ్ళిద్దరికైనా సూచనలు తీసుకోవచ్చు. లేదు పేరెంట్స్ తీసుకొచ్చినా వాళ్ళకి సలహాలు, సూచనలిచ్చి ప్రెగ్నెన్సీకి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు కూడా ఫోలిక్ యాసిడ్ అనేది గాని ఒక 3 మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేస్తే, లేదంటే పెళ్ళైన తర్వాత అయినా స్టార్ట్ చేస్తే, బేబీలకి వచ్చే అనామలీస్ కొన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి గదా! అవి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో, మీరు పేరెంట్స్ వాళ్ళని కొంచెం గైడ్ చేసి జస్ట్ బిఫోర్ మ్యారేజ్ 1 వీక్ ముందు గాని, 10 డేస్ ముందు గాని, పర్సనల్ హైజీన్ గురించి గాని తెలుసుకునేదానికి అందుకని 1 వీక్ ముందు గాని, 10 డేస్ ముందు గాని ఒక్కసారి గైనకాలజిస్ట్‌ని మీకు దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్‌ని ఒకసారి కన్సల్ట్ అయ్యి, సజెషన్‌లు, సలహాలు తీసుకుంటే, వాళ్ళు ఫ్యూచర్‌లో పిల్లలు సఫర్ కాకుండా బాగుంటారు. సో, అందుకని ఈ అడ్వైస్ ఇస్తున్నాము.